వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. టైం ఎంత అవుతుందో చూపిస్తాను చూడండి ఒకసారి మీకు. ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నాను నేను. ఓ మై గాడ్, ఎగ్జాక్ట్గా 12 అయిందనమాట టైము. ఇప్పుడు బ్లాగ్ చేయడానికి రీజన్ అంతా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో వీఆర్ ఆల్ ట్రావెలింగ్ టు ఇండియా. నెక్స్ట్ వీక్ మా తమ్ముడి ఎంగేజ్మెంట్ ఉందన్నమాట. ఓ నేను ఇంకా అక్క కాబట్టి ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు గో. బట్ వీళ్ళిద్దరిని వదిలేసి ఐ డోంట్ నో, నాకు ఒకటే పోవాలనిపించలేదు. అండ్ ఫస్ట్ అయినా ఒకటే ట్రావెల్ చేయాల్సి వచ్చేది కూడా. అండ్ వెంకటికి కూడా ఆబ్వియస్లీ వెకేషన్ ఉంది. సో వాళ్ళకి కూడా వెకేషన్ ఉంది. సో వై నాట్ నాతో పాటు ట్రావెల్ చేయండి అని చెప్పి కొంచెం టికెట్స్ ఎక్కడి నుంచి అయితే తక్కువ దొరుకుతుందో ఆ సిటీ నుంచి బెంగళూరుకి ఏ ఎయిర్లైన్స్ అయితే కొంచెం తక్కువ ఉందో అవన్నీ కొంచెం సార్ట్అవుట్ చేసుకొని లాస్ట్కి ముగ్గురైతే వెళ్తున్నాము. సో ఆబ్వియస్లీ 1 ticket and 3 ticket డిఫరెన్స్ అయితే చాలానే ఉంటుంది. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు బీ విత్ దెమ్ ఫర్ 1 week అట్లీస్ట్. అండ్ ఎందుకంటే స్పెషల్గా మా యానివర్సరీ కూడా ఉంది, 6th year యానివర్సరీ కూడా ఉందన్నమాట, మా వెడ్డింగ్ యానివర్సరీ. అది కూడా కలిసి సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎంగేజ్మెంట్ కూడా అందరూ అటెండ్ అయినట్టు ఉంటుంది. ఇంకా ఫ్యామిలీలో ఫంక్షన్ కాబట్టి ఐ డోంట్ వాంట్ దెమ్ టు మిస్ అనమాట. అండ్ దెన్ ఇంకా పేరెంట్స్ అందరినీ కూడా కలిసినట్టు ఉంటుంది. అండ్ ఎవ్రీవన్ విల్ ఫీల్ హ్యాపీ టు సీ అస్ అండ్ అగస్త్య ఎస్పెషలీ. సో అందుకే అందరం వెళ్తున్నాము. బట్ వీళ్ళిద్దరూ వస్తున్నట్టు మాత్రం వాళ్ళకి తెలీదు. అండ్ అపాన్ దట్ నేను November 1st వస్తున్నానని చెప్పాను. బట్ టుడే ఈజ్ October 30th. సో ఎస్, October 30th బయలుదేరి October 31st అయితే బెంగళూరులో రీచ్ అవుతున్నాం. అది కూడా వాళ్ళకి తెలీదు. November 1st నేను ఒక్కటే వస్తున్నానని మాత్రమే తెలుసు అన్నమాట. వీ వాంటెడ్ టు గివ్ అ స్మాల్ సర్ప్రైజ్. బట్ నాకు తెలిసినంత వరకు అయితే మా పేరెంట్స్ ఆల్రెడీ గెస్ట్ చేసేసారు. November 1st అట్లీస్ట్ నేను అగస్త్యాన్ని ఒక్కడనైనా నేను తీసుకెళ్తున్నాను ఇండియాకి అని అయితే గెస్ట్ చేశారు కదా, ఏమంటావు కన్నా? సో గెస్ట్ అయితే చేశారు. బట్ ఐ డోంట్ నో, వాళ్ళు గెస్ట్ చేసినా చేయకపోయినా మా సాటిస్ఫాక్షన్ కోసం ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట. అగస్త్యాన్ని తీసుకెళ్తున్నాం ఇద్దరం, నేను ఒకటే కాదు, మేము ముగ్గురం ఇండియాకి వచ్చేస్తున్నాం ఫర్ మై బ్రదర్స్ ఎంగేజ్మెంట్. సో తెలిసిపోయింది కదా. సో ఇదే అనమాట జిస్ట్. సో లెట్స్ గెట్ గోయింగ్, లెట్స్ గో టు ఇండియా. అండ్ వాళ్ళ రియాక్షన్స్, ఒకవేళ రియాక్షన్స్ కానీ నాకు దొరికితే అవన్నీ కూడా నేను వీడియోలో అటాచ్ చేస్తాను. ఐ విల్ టేక్ యూ గైస్ త్రూ అవుట్ మై జర్నీ అండ్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ గైస్. సో లెట్స్ గో. సో ఫస్ట్ అయితే మేము బుడపెస్ట్ నుంచి వియన్నాకి వెళ్ళామన్నమాట. సో వియన్నాకి వెళ్ళడానికి వి టుక్ ఏ బస్. ఇట్స్ లైక్ 3 hours టు వియన్నా. అండ్ అక్కడ కాసేపు వెయిటింగ్ ఉండింది. అండ్ దెన్ మా ఫ్లైట్ 9 o'clock ఉందనుకుంటా, ఎర్లీ మార్నింగ్. సో 9 వరకు వెయిట్ చేయాల్సి ఉండింది. ఇంకా అన్ని సెక్యూరిటీ చెక్ అంతా క్లియర్ చేసుకొని బోర్డింగ్ గేట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఎవరికి నిద్ర లేదు ఆ రోజు నైట్. వి వర్ ఆల్ సో ఎగ్జాస్టెడ్ ట్రావెల్తో. సో ఇప్పుడు టైం అయితే ఇక్కడ 7 అయింది. రోజు నేను పొద్దున్న ఆఫీస్కి వెళ్ళే టైంలో మా మమ్మీకి వీడియో కాల్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇంట్లో నేను చెప్పలేదు కాబట్టి, నేను వస్తున్నట్టు ఈరోజు వస్తున్నట్టు చెప్పలేదు కాబట్టి, వీళ్ళు కూడా వస్తున్నట్టు అసలే తెలియదు కాబట్టి వీడియో కాల్ చేయకపోతే వాళ్ళకి పక్కా డౌట్ అయితే వస్తుంది ఎందుకు వీడియో కాల్ చేయలేదు అని. బట్ వీడియో కాల్ చేసేదానికి ఎలా ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఇలా వీడియో కాల్ చేస్తే ఎక్కడ ఉన్నామని అడుగుతుంది. నేను ఆఫీస్లో ఉన్నానంటే ఇంత తొందరగా ఆఫీస్కి ఎందుకు వెళ్ళా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మాకు ఇంకా 7 కాబట్టి. 8 o'clockకి బోర్డింగు. అప్పుడైనా సరే నేను జనరల్గా 9:30కి ఆఫీస్కి వెళ్ళేది, 8కి ఆఫీస్కి ఎందుకు వెళ్ళామని అడుగుతున్నాం మమ్మీ. సో ఏం చేద్దామంటే గేట్స్ దగ్గర నుంచి ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడానికి బస్సులో వెళ్తాం జనరల్గా ఇక్కడ. సో బస్సులో వెళ్ళేటప్పుడు కాల్ చేస్తే వాళ్ళకి డౌట్ కూడా రాదు మమ్మీ వాళ్ళకి. సో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేయడం కోసం ఎన్ని అబద్ధాలు చెప్పాలనేది చూస్తున్నారు మీరు ఇక్కడికి. సో ఒక సర్ప్రైజ్ కోసం ఇన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందన్నమాట. కాంట్ డూ ఎనీథింగ్. ఆ మూమెంట్స్ కోసం ఇప్పుడు ఇంత సర్ప్రైజ్ చేసి అవసరమా అంటే ఏమో ఒకసారైనా ఆ మూమెంట్స్ క్యాప్చర్ చేయాలి అనేసి ట్రై చేస్తున్నాం అంతే. నేను ఎలా రియాక్ట్ అవుతారో అని తెలుసుకోవాలని ఆతృత. ఆ మూమెంట్స్ ఇస్తారో లేదా మాకు ఆల్రెడీ తెలుసు అంటారో తెలియదు. బట్ ఇప్పుడు ప్లాన్ ఏంటి అంటే ఇక్కడ 8 o'clockకి బోర్డింగ్ ఉంది. సో 8 o'clockకి బస్సులో ఎయిర్క్రాఫ్ట్ వెళ్ళేటప్పుడు నేను బస్సులో ఉన్నప్పుడు వీడియో కాల్ చేయాలి. సో అప్పుడు నాకు తెలిసి నమ్ముతుందని అనుకుంటున్నాను. నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్తే చూద్దాం. ఐ కీప్ యూ గైస్ పోస్టెడ్ అనమాట. ఇంకా మా అత్తయ్యకి నార్మల్గా నాని కూడా పొద్దున్నే కాల్ చేస్తాడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. బట్ నాని ఆల్రెడీ లీవ్లో ఉన్నాడని తెలుసు మా అత్తయ్యకి. సో తను ఏం చేస్తాడో తెలియదు. ఇంకా
లెట్స్ డూ సో దాట్స్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ అవర్ సర్ప్రైజ్. సో సర్ప్రైజ్ ఎలా పోయింది ఏంటి అనేది మీరు వ్లాగ్ ఎండింగ్ వరకు చూడండి. సో ఐ విల్ జస్ట్ యాడ్ ఆల్ ద స్నిప్పెట్స్ అనమాట. అదర్వైజ్ యూ కెన్ ఆల్సో గో అండ్ చెక్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. ఐ హ్యావ్ మేడ్ అ బ్యూటిఫుల్ వీడియో మొత్తం అంతా ఎడిట్ చేసి. ఇట్స్ రియలీ గుడ్. ఐ లివ్ ఇన్స్టాగ్రామ్ ఐడి నాది కింద డిస్క్రిప్షన్లో. ప్లీజ్ డూ కన్సిడర్ ఫాలోయింగ్ మై ఇన్స్టాగ్రామ్, ఎందుకంటే అక్కడ నేను రోజు పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఎస్, ఇంకమేట్ నుంచి యూట్యూబ్లో కూడా దిస్ ఇయర్ ఐవ్ మేడ్ అ రెజల్యూషన్ టు జస్ట్ పోస్ట్ వ్లాగ్స్, లాంగ్ ఫార్మాట్ వీడియోస్ అండ్ షార్ట్స్ కొంచెం ఎక్కువ కన్సిస్టెన్సీతో. సో లాస్ట్ ఇయర్ కూడా చాలానే ట్రై చేశాను, బట్ విత్ ఆల్ దాట్ బెంగళూరు టు బుడాపెస్ట్ షిఫ్ట్ అవడం అంతా అవన్నీ కన్సిడర్ చేసి కూడా ఐ ట్రై టు లైక్ పోస్ట్ అ లాట్ ఆఫ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్, బట్ అంత ఎక్కువ అయితే అవ్వలేదు. బట్ దిస్ ఇయర్ కొంచెం మళ్ళీ లెట్స్ గెట్ బ్యాక్ టు నార్మల్ అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మేము ఇక్కడ ఖతార్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. సో దిస్ ఇస్ దోహా ఎయిర్పోర్ట్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉండింది ఎయిర్పోర్ట్ అయితే. సో వి జస్ట్ హ్యాడ్ లైక్ 3 to 4 hours టైం అనమాట. మొత్తం ఇంకా వీవర్ ఎక్స్ప్లోరింగ్. అండ్ మాకు ఖతార్ ఎయిర్వేస్ వాళ్ళు దోహా నుంచి బెంగళూరుకి ఇండిగో ఇచ్చారనమాట. ఇట్స్ దేర్ ఫ్లైట్. సో ఇంకా ఇండిగోలో వచ్చేసాం బెంగళూరుకి. వచ్చాక ఫస్ట్ వెళ్ళింది అయితే మా ఫ్రెండ్ ప్లేస్కి. సో అక్కడ వాళ్ళందరికీ సర్ప్రైజ్ అయితే ఇచ్చాము. అండ్ దిస్ ఈస్ ద వీడియో గైస్. సో దాట్స్ ద క్యూట్ లిటిల్ వీడియో. నాకైతే మంచిగా అనిపించింది వాళ్ళ రియాక్షన్స్ అన్నీ చూసి. హౌ డిడ్ యూ గైస్ ఫీల్ అబౌట్ ఇట్? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. అండ్ ఎస్, కట్ చేస్తే దిస్ ఈస్ ద డే, లైక్ ద బిగ్ డే. సో వీడియో మేము అసలు ఇండియాకి వచ్చిందే మా తమ్ముడు ఎంగేజ్మెంట్ కోసం. సో ఇంకా 1 week ఉన్నాము. సో మీరు ఇప్పటి వరకు చూసింది అయితే ఫస్ట్ అక్కడి నుంచి బయలుదేరి ఇండియాకి వచ్చింది. బట్ ఇది ఎంగేజ్మెంట్ రోజు ఏం జరిగిందన్న వీడియో అనమాట. నేను అంత ఎక్కువ వ్లాగ్ చేయలేకపోయాను. సో ఎంతవరకు వీలైతే అంత వ్లాగ్ అయితే చేశాను. ఇంకా వెంకట్ హెల్ప్తో అండ్ దెన్ మా ఫ్రెండ్స్ హెల్ప్తో అక్కడక్కడ కొంచెం వీడియోస్ అన్నీ రికార్డ్ చేయండి అని చెప్పాను. అండ్ వాళ్ళు కూడా మాతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని చెప్పి పాపం వాళ్ళ పనులన్నీ కూడా మానుకొని ఆఫీస్కి లీవ్ పెట్టుకొని కూడా మా ఇంటికి వచ్చారనమాట హెల్ప్ చేయాలి అని చెప్పి. అండ్ ఎంగేజ్మెంట్కి బాయ్స్ సైడ్ నుంచి గర్ల్స్ సైడ్కి లైక్ వి గివ్ ఇట్లా ప్లేట్స్ అన్నీ ఇస్తాం కదా, అరేంజ్ చేసి ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ. సో అవన్నీ మేము ఇంకా ఇంట్లోనే నేను పర్సనల్గా చిక్పేట్కి వెళ్ళి ఇవన్నీ తెచ్చానమాట. నేను బుడాపెస్ట్ నుంచి వచ్చాక కూడా ఒక 2-3 days వర్క్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే నా దగ్గర లీవ్స్ ఎక్కువ లేదు. ఒక 3 days ఏమో లీవ్ పెట్టుకున్నాను. సో ఆ 3 daysలోనే ఇంకా షాపింగ్ అన్నీ కంప్లీట్ చేసి ఇలా ప్లేట్స్ అన్నీ మేమే అరేంజ్ చేసాము. అండ్ ఎస్, ఈవినింగ్ ఉండింది ఎంగేజ్మెంట్. అండ్ దిస్ ఈస్ ద ఎంగేజ్మెంట్ హాల్. సో ఇంకా మేము ఫస్ట్ వెళ్ళిపోయాం అన్నీ అక్కడ సెట్ చేసుకోవాలని చెప్పి. అండ్ దిస్ ఈస్ ద క్యూట్ లిటిల్ డెకార్. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. సో బ్రైడ్ సైడ్ వాళ్ళు బెంగళూరుకి వచ్చి ఎంగేజ్మెంట్ చేస్తున్నారు, బట్ యాక్చువల్లీ వాళ్ళు ఆంధ్ర సైడ్ అనమాట. బట్ వాళ్ళు బెంగళూరులో వచ్చి మా కోసం అని చెప్పి ఇక్కడ ఎంగేజ్మెంట్ చేశారు బెంగళూరులో. అండ్ లుక్ ఎట్ దిస్ క్యూట్ లిటిల్ ప్లేస్ దట్ వీ డిడ్. నాకైతే ఇవన్నీ చూసాక చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్ టర్న్ అవుట్ టు బి రియలీ గుడ్. నేను కూడా పింట్రెస్ట్లో అన్నీ చూసి ఐ జస్ట్ టుక్ ద ఇన్స్పో ఫ్రమ్ అ లాట్ ఆఫ్ పేజెస్ అండ్ దెన్ డిడ్ దోస్ డెకార్. ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మీకు దాన్ని ఎక్కడ తీసుకున్నారో అవన్నీ డీటెయిల్స్ కావాలంటే కూడా నన్ను అడగండి. ఐ లెట్ యూ గైజ్ నో. సో వెంకట్ వాళ్ళ సిస్టర్ ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా మేమే చేసుకున్నాము. అండ్ దెన్ మా తమ్ముడు ఎంగేజ్మెంట్కి నాకు కొంచెం అలవాటైందనమాట అవన్నీ చేయడానికి, ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, సోర్స్ చేసుకోవడం అవన్నీ కూడా నేను చేసుకున్నాను. బుడాపెస్ట్ నుంచి అన్నీ చేసుకున్నాను. ఐ జస్ట్ ఆర్డర్డ్ ఎవ్రీథింగ్ ఆన్లైన్ అండ్ దెన్ చిక్పేట్కి కొన్ని ఐటమ్స్ కోసం అయితే వెళ్ళి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ పంతులు వచ్చేసారు అండ్ దెన్ ఎవ్రీ వన్ స్టార్టెడ్ టు కమ్ అరౌండ్ 7-7:30.
అంత లోపల మేమైతే క్యూట్గా ఫొటోస్ అన్నీ దిగాము. అండ్ ఇక్కడ నుంచి ఐ విల్ జస్ట్ లివ్ ఇట్ యూ గైస్. వీడియో అయితే చూడండి అండ్ ఐ విల్ జస్ట్ కమ్ బ్యాక్. సో అలా మా తమ్ముడు ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ నాకు మెయిన్ హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే ఐ వాజ్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మొత్తం నాతోనే ఉన్నారు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మొత్తం ఉన్నారనమాట. ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా నేను మొత్తం వాళ్ళతో స్పెండ్ చేశాను ఈ 7 days. అండ్ ఇట్ వాజ్ సో మెమొరబుల్. ఐ హ్యాడ్ లైక్ లాడ్ ఆఫ్ మెమొరీస్ ఓన్లీ ఇన్ 7 days. అండ్ ఇక్కడ చూస్తున్న వాళ్ళంతా నా గ్యాంగ్ అనమాట. వీళ్ళంతా నా ఫ్యామిలీ సైడ్, లైక్ వెంకట్ వాళ్ళ సైడ్ విచ్ ఇస్ లైక్ మై ఫ్యామిలీ. సో వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. వీళ్ళందరూ కూడా దే టుక్ లైక్ 2-3 hours పాపం బెంగళూరు ట్రాఫిక్లో అంత దూరం నుంచి వచ్చారు. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఫైనలీ వీడియో అయితే ఎండ్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. యాజ్ యూ గైస్ ఆర్ సీయింగ్, నేనైతే ప్రస్తుతం ఎయిర్పోర్ట్లో ఉన్నాను. దిస్ ఈజ్ అగైన్ దోహా ఎయిర్పోర్ట్ అనమాట. సో మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో 1 week షార్ట్ ట్రిప్ అసలు జస్ట్ లైక్ బ్లింక్ లాగా అయిపోయింది అనమాట మొత్తం. అండ్ అపాన్ దట్ ఫంక్షన్ అంతా జరిగింది, వీడియోలో మొత్తం చూసే ఉంటారు. మా తమ్ముడు ఎంగేజ్మెంట్ అంతా చాలా చాలా బాగా జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ దెన్ కొంచెం టైం అయినా అట్లీస్ట్ ఫ్యామిలీతో స్పెండ్ చేయగలిగాను. అండ్ అట్లీస్ట్ వాళ్ళని చూసాం, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసాం, మేము ముగ్గురం కలిసి వచ్చామని ఒక చిన్న హ్యాపీనెస్తో అయితే మళ్ళీ ఇంటికి మా బుడాపెస్ట్కి వెళ్ళిపోతున్నాం అనమాట. యా, విత్ అ వెరీ హెవీ హార్ట్ వీఆర్ గోయింగ్ బ్యాక్. లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ కాబట్టి ఇంకా వర్క్, ఆఫీస్ అంతా క్యాజువల్ నార్మల్గా అయిపోతుంది అనమాట. ఇక్కడ దోహాలో టైం వచ్చి 7:30 అవుతుంది. సో ఇండియాలో 9-9:30 అవుతూ ఉండొచ్చు. బట్ యా, ఇల్లుని వదిలేసి వెళ్ళాలంటే కొంచెం మిస్సింగ్ ఫీలింగ్ అంతా ఉందన్నమాట. ఫస్ట్ ఫ్లైట్లో కొంచెం నిద్రపోయాం, అందరం బాగానే పడుకున్నాము. బట్ ఇక్కడ నుంచి ఇంకా 5.5 hours ఫ్లైట్ ఉందన్నమాట. ఇంకా 1 hour వెయిట్ చేయాలి ఇక్కడే మేము. ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్, చాలా బోర్ కొడుతుంది యాక్చువల్లీ. ఇక్కడ వైఫై కూడా చాలా స్లోగా ఉంది. సో ఐ థాట్ ఓకే ఫైన్, ఐల్ గివ్ ఎండ్ నోట్ అని చెప్పి. సో నా వీడియోలో నేను ఏమేమి క్లిప్స్ యాడ్ చేయగలిగానో అవన్నీ నేనైతే యాడ్ చేసేసాను. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. నాకు ఇంకా సపోర్ట్ చేయాలి అందరూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా బ్లాగ్స్ అన్నీ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కూడా చాలా చాలా మంచి వీడియోస్ వస్తాయి. పెళ్లి వీడియోస్ అన్నీ కూడా మంచిగా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. అండ్ ఆల్సో ఐ విల్ ట్యాగ్ మై Instagram ID below and you can watch all my fun content on Instagram Reels. Do follow me on my Instagram channel. Full tired అయిపోయిన గొంతు అంతా స్పాయిల్ అయిపోయింది. సో I don't want to irritate you guys with this throat and with this voice. So I'll see you guys in the next video. Until then, bye bye.